Only believe, only believe. దేవునికి మహిమ కలుగుగాక. చాలా సంతోషం. ఇది చాలా ఆశీర్వాదకరమైన సమయం. చాలా కాలం నుంచి యవనస్తుల కొరకు ఒక ప్రత్యేకమైన కూడిక ఏర్పాటు చేయాలని ఆలోచన ఎప్పటి నుంచో ఉంది, కానీ ఈ రోజుకి కుదిరింది. ఇది దేవుడు మనల్ని ప్రేమించి అనుగ్రహించిన అద్భుతమైన సమయం అయి ఉన్నది. ఏదేమైనా మీరందరూ కూడా చక్కటి సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు. మీరందరూ ఆశీర్వదింపబడిన ప్రజలై ఉన్నారు. దేవునికి మహిమ కలుగుగాక. మరి జాషువా గారి ఫ్యామిలీ కూడా ఇక్కడ ఉండడం, ఇక్కడ చక్కటి పాటలు పాడగలిగిన తలవంతులు కలిగిన వాళ్ళు, వాయిద్యాలు వాయించగలిగిన తలాంతులు కలిగిన వారు, మంచి మంచి వరాలు కలిగిన బిడ్డలు మీరందరూ ఇక్కడ ఉన్నారు. మీరంటే దేవునికి చాలా ఇష్టం. మరి ముఖ్యంగా యవనస్తులంటే బాగా ఇష్టం. యవన కాలాన్ని అందరూ బాగా ఇష్టపడతారు. ఇష్టపడే వయసు ఏంటండి? అందరు ఇష్టపడే వయసు ఏ కాలము? యవ్వన కాలం. హల్లెలూయా. యవ్వన కాలంలోనే అందరూ అందంగా ఉంటారు. యవ్వన కాలం అనేది శాశ్వతమైనది కాదు. తను జాగ్రత్తగా ఈ విలువైన కాలాన్ని దేవుని కొరకు మీరు సమర్పించుకోవాలి. ఓకేనా? మంచిది. ఇప్పుడు చెప్తున్న ఈ పాఠాలు, ఈ వర్తమానాన్ని మీరు జాగ్రత్తగా మనసులో ఉంచుకోవాలి, మీ హృదయంలో ఉంచుకోవాలి. మీరు చాలామంది ఈ కూడిక ఈ విధంగా జరగడానికి మీ సహకారమే ఉంది. హల్లెలూయా. మీరెంతో దాతృత్వం కలిగిన వారే. ఈ కూడిక మీ యవనస్తుల కూడిక మీరే ఏర్పాటు చేసుకున్నారు కదా, అందుకే మీరు దీవించబడిన ప్రజలుగా ఉంటారు. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. సరే, సామెతల గ్రంథం 22వ అధ్యాయము 29వ వచనం ఒక్కసారి చదవండి. తన పనిలో నిపుణత గలవారిని చూచితివా? అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. హల్లెలూయా. ఇక్కడ ఈ మాట జాగ్రత్తగా వినాలి. తన పనిలో నిపుణత కలిగిన వారిని చూచితివా? అల్పులైన వారి ఎదుట వాడు రాజుల ఎదుటనే నిలుచును. ఎవరైతే తన పనిలో నిపుణత అంటే ఒక నైపుణ్యం అనేది కలిగి ఉంటారో, అల్పుల ఎదుటంట, అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును. సాధారణంగా ఉద్యోగమైన ఒక డ్రైవర్ కావాలన్నా, లేకపోతే పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగానికి తీసుకోవాలని అనుకుంటే ఎలాంటి వారిని తీసుకుంటారంటే, ఒక నైపుణ్యత కలిగిన వ్యక్తినే తీసుకుంటారు. ఆ పనికి రాని వాళ్ళని ఎవరిని కూడా తీసుకోరు. హల్లెలూయా. అలాగే దేవుడిచ్చిన ప్రతి దాని విషయంలో కూడా నైపుణ్యత, నిపుణత అనేది వాక్యం చదవడం విషయంలో కానీ, ప్రార్థన చేసుకునే విషయంలో కానీ, ఏ పని మనం చేసినా కానీ నైపుణ్యత అనేది మనం కలిగి ఉన్నట్లయితే, అందులో జాగ్రత్తగా శ్రద్ధగా ఉంటే నైపుణ్యాన్ని మనం కలిగి ఉంటాం. ఆ నైపుణ్యతను మనం కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తాడంట? రాజుల ఎదుటనే వాళ్ళని నిలబెడతాడంట. సాధారణంగా యవ్వన కాలంలో అంటే సాధారణంగా ఒక వ్యక్తి కోల్పోతే తిరిగి రాని విషయాలు 3 ఉన్నాయి. ఒక వ్యక్తి కనుక కోల్పోతే తిరిగి రానివి 3 ఉన్నాయి.
అవేంటంటే, ఒకటి యవ్వన కాలము, రెండవది సమయము, మూడవది ప్రాణం. యవ్వన కాలాన్ని ఒక మనిషి కోల్పోతే దాన్ని తిరిగి తెచ్చుకోలేడు. రెండవది, కాలాన్ని పోగొట్టుకున్న కాలం మళ్ళీ తిరిగి రాదు. ప్రాణాన్ని కనుక ఒక మనిషి పోగొట్టుకుంటే అది తిరిగి సంపాదించుకోలేరు. అందుకే దేవుడిచ్చిన యవ్వన కాలాన్ని కాపాడుకోవాలి, దేవుడిచ్చిన సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి, దేవుడిచ్చిన ప్రాణాన్ని కూడా మనం ఏం చేయాలంటే కాపాడుకోవాలి. హల్లెలూయా. ఎవరైతే దేవునికి లోబడి వారు జీవిస్తూ ఉంటారో గొప్ప గొప్ప విజయాలు వారు సాధిస్తారని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగాక. హల్లెలూయా. అందుకే చూడండి, తన పనిలో నిపుణత కలిగిన వాడు రాజుల ఎదుటే నిలబడతాడు. అలాగే బైబిల్లో తన పనిలో నిపుణత కలిగి రాజుల ఎదుట నిలబడిన వ్యక్తి బైబిల్లో ఎవరున్నారో మీకు తెలుసా? ఎవరు? అన్నల చేత అమ్మివేయబడిన వ్యక్తి. హల్లెలూయా. అన్నల చేత అమ్మివేయబడిన వ్యక్తి, తనది కాని దేశంలో, అన్యుల మధ్యలో, భాష కాని భాషల మధ్య, ప్రజలు కాని ప్రజల మధ్య అమ్మివేయబడిన వ్యక్తి రాజు తర్వాత రాజుగా మార్చబడ్డాడు. అతడే యోసేపు అయి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగాక. హల్లెలూయా. అందుకే రాజుల ఎదుట అతడు నిలబడి అతడు దేవుని బిడ్డగా అతడు రుజువు చేసుకున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగాక. కాబట్టి మనము దేవుడు ఏది ఇచ్చినా కానీ అందులో నైపుణ్యాన్ని మనం సంపాదించుకుంటే, నమ్మకంగా మనం జీవిస్తే, ఆ నైపుణ్యతలో మన ఓర్పు గలవారమై మనం ఉంటే ఖచ్చితంగా ఒక ఉన్నతమైన స్థితిని దేవుడు మనకు అనుగిస్తాడు. అలాగే దావీదును మనం చూసిన, మోషేను మనం చూసిన, వారు దేవుడు అప్పగించిన పనిలో వారు నమ్మకంగా ఉన్నారు కాబట్టి వారందరూ కూడా దీవించబడ్డారు. మీరు కూడా ఆ విధంగా దీవించబడాలంటే దేవుడిచ్చిన ప్రతి దానిలో నిపుణత కలిగి ఉండండి. మీరు రాజుల ఎదుటనే దేవుడు మిమ్మల్ని నిలబెట్టగలడు. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక.